హాయ్ ఫ్రెండ్స్, రజల్ క్రౌ, రమీ మలెక్ ప్రధాన పాత్రలు పోషించిన న్యూరంబర్గ్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. సౌండ్ క్వాలిటీలోని, పిక్చర్ క్వాలిటీలోని, టేకింగ్లోని అద్భుతంగా ఉందని చెప్పడంతో ఈ సినిమా చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హిట్లర్ చనిపోయి నాజీలందరూ అమెరికాకి సరెండర్ అయిపోతారు. ఆ టైంలో జర్మనీలోని న్యూరంబర్గ్లో 22 మంది నాజీ సైనికాధికారులు వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళు చేసిన నరమేధం అంటే హిట్లర్తో కలిసి వాళ్ళందరూ క్యాంపులు పెట్టి క్యాంపుల్లో ఉన్న జనాల్ని హింసించి 6 మిలియన్ల జూల్ని ఎలా చంపారు, దానికి వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష వేయాలి అన్నది అమెరికన్ కోర్టు తీర్పిస్తుంది. ఆ తీర్పులో భాగంగా వీళ్ళందరినీ చంపే ముందు, ఉరి తీసే ముందు వాళ్ళు ఏం చేశారో తెలుసుకోమని బుక్ రాయమని డగ్లస్ కెల్లీకి అప్పచెప్తారు. అతను సైక్రాటిస్ట్. అతను వచ్చి రాగానే హెర్మాన్ గోరింగ్ అనే జర్మనీ రీచ్ మార్షల్ ని కలుస్తాడు. అతనితో స్నేహం పెరుగుతుంది. అతని కుటుంబాన్ని కలిసి అతని మెసేజ్ అతని భార్యకి అందిస్తాడు. అయితే అతను బుక్ రాసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హెర్మాన్ గోరింగ్ కి ఎలాంటి శిక్ష విధించారు, అతన్ని ఉరి తీశారా, అతన్ని చంపారా, అతనితో పాటు ఉన్న 21 మందిని ఏం చేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. హిట్లర్ తను పెట్టిన క్యాంపుల్లో టార్చర్ అంతా ఇంత ఉండేది కాదు. తిండి లేకుండా, స్నానం లేకుండా, బట్టలు లేకుండా దారుణంగా చంపించి జనాల్ని, ముఖ్యంగా జ్యూస్ని హిట్లర్ పగ తీర్చుకున్నాడు. అతను చనిపోయిన తర్వాత అతను చేసిన పనులు, ఆ పనుల్లో భాగమైన అందరినీ ఎలా అమెరికా శిక్షించింది అన్నది ఈ సినిమాలో చూపిస్తాడు. ఇది ఒక పుస్తకం ఆధారంగా తీసిన సినిమా. ద నాజీ అండ్ ద సైక్రాటిస్ట్ అనే జాక్ ఎల్హాయ్ రాసిన నవల ఆధారంగా ఈ న్యూరంబర్గ్ సినిమాని తీశారు. స్టార్టింగ్ షాట్ నుంచే కెమెరా అదిరిపోతుంది. సౌండ్ రికార్డింగ్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో జైలు సన్నివేశాల్లో కానీ, కోర్టు సన్నివేశాల్లో కానీ కలర్ కరెక్షన్ వావ్ అనిపిస్తుంది. ముఖ్యంగా కోర్టులో తీర్పిచ్చే ముందు నాజీల క్యాంపుల్లో జరిగిన దారుణాలన్నింటినీ సినిమాగా చూపిస్తారు. ఆ సన్నివేశం ఆకట్టుకుంటుంది. రమీ మలెక్ రచయితగా, సైక్రాటిస్ట్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇది నిజ జీవిత పాత్రల ఆధారంగా తీసిన సినిమా. క్లైమాక్స్ లో కెల్లీ పాత్రకి ఏం జరిగింది నిజంగా అన్నది టైటిల్స్ లో చూపిస్తాడు. అలాగే హెర్మాన్ గోరింగ్ ఎలా చనిపోయాడు అన్నది కూడా జాలేస్తుంది. హెర్మాన్ గోరింగ్ పాత్రలో రజల్ క్రౌ బొండంగా, లావుగా ఉంటూ, బ్లూ కలర్ కోట్ వేసుకుంటూ చాలా చక్కగా నటించాడు. అతనికి చేసిన మేకప్ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అతని యాక్టింగ్ కూడా అదిరిపోతుంది. క్లైమాక్స్ లో నువ్వు ఇప్పటికీ ఈ నరమేధం సృష్టించిన హిట్లర్ని సపోర్ట్ చేస్తావా అంటే అతను ఇచ్చే సమాధానం వావ్ అనిపిస్తుంది. ఎందుకంటే భారతీయుడినే సపోర్ట్ చేయాలి, లేకపోతే వాడు భారతీయుడు ఎప్పటికీ కాడు. అలాగే ఒక జర్మన్ చేసిన పన్నే సపోర్ట్ చేస్తాడు. ఇక కొన్ని పాత్రలు ఉంటాయి, వచ్చిపోతాయి. ముఖ్యంగా హీరో కెల్లీ ఫ్రెండ్ హోవీ ట్రీస్ట్ ఓకే అనిపిస్తాడు. అతని పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో ఎక్కువగా డైలాగులే ఉంటాయి, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. స్పెషల్గా కట్టించిన 22 గదులున్న జైల్లో మంచాలని ఫిట్ చేసి, టాయిలెట్ సీట్ తీసేసి, సెల్లో ఉన్న ఖైదీలు ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా స్పెషల్గా తయారు చేస్తాడు ఆ సెల్ని జాక్సన్ అనే జైలు వార్డెన్. ఇతనికే బుక్ రాసి ఇచ్చి వెళ్ళిపోతాడు కెల్లీ. టెక్నికల్గా చాలా రిచ్గా తీశారు ఈ సినిమాని. చూసిన ప్రతి ఒక్కళ్ళు వావ్ అనాల్సిందే. 2.5 గంటల పాటు ఉండే ఈ సినిమా కొంచెం స్లోగా అనిపించిన, కోర్టు డ్రామాలా అనిపించిన ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా ఇంగ్లీష్లో థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?